హ్యామర్ క్యాండిల్, షూటింగ్ స్టార్, ఈ రెండు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, మోస్ట్ ఇంపార్టెంట్ రివర్సల్ ప్యాటర్న్స్. మనం ఒక ట్రెండ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అన్నా, ట్రెండ్ రివర్సల్ని క్యాప్చర్ చేయాలన్నా. అండ్ ఇంత పవర్ఫుల్ సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని చాలా మంది రీటైలర్స్ ఏ టైంలో అవాయిడ్ చేయాలో తెలియకపోవడం వల్ల లాసెస్ అనేది చేసుకుంటున్నారు. అండ్ ఆ పవర్, ఆ పొటెన్షియల్, ఆ ప్రైజ్ని లేకపోతే ఆ ప్రాఫిట్ని సంపాదించుకోలేకపోతున్నారు. సో అందుకే ఈ వీడియోలో మీ అందరికీ హ్యామర్ అవ్వచ్చు, షూటింగ్ స్టార్ అవ్వచ్చు, ప్రాఫిటబుల్గా ట్రేడ్ చేయాలి అంటే మీరు చూసుకోవాల్సిన ఆ 4 ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ ఏంటి అనేది ఇస్తూ, అసలు యాక్చువల్గా హ్యామర్ ఇంకా షూటింగ్ స్టార్ లాజిక్ ఏంటి, అది ఎలా ఫామ్ అవుతుంది, అండ్ దానికోసం మనకు కావాల్సిన ట్రేడ్ సెటప్ ఏంటి, మనం అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి, అండ్ ఫైనల్గా సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అనేది, అంటే మనం టెంపర్మెంట్ ఎలా హోల్డ్ చేసుకోవాలి, మన రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం ఇదే వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. అండ్ ఈ సిరీస్ కనుక, ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అంటే దీని ఒక సిరీస్ లాగా కంటిన్యూ చేస్తూ 1 by 1 సింగిల్ క్యాండిల్ స్టిక్స్ నుంచి మల్టిపుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ వరకు ఇండివిజువల్గా ఒక్కొక్కటి డీటెయిల్డ్ వీడియోస్ నేర్చుకొని మనం ప్రాపర్గా ప్రైస్ యాక్షన్ అనేది నేర్చుకుందాము. సో ఇప్పుడు నేను పెడుతున్న ఎఫర్ట్ అవ్వచ్చు, కాంటెంట్ అవ్వచ్చు మీకు నచ్చుతోంది అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్, అండ్ ఈ వీడియోస్ అన్నిటినీ ఎడిట్ చేసింది బషీర్. సో అన్నిటికంటే ఫస్ట్ ఒక హ్యామర్ క్యాండిల్, ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ మనం హ్యామర్ క్యాండిల్ని స్టార్ట్ చేద్దాం. హ్యామర్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ కంటిన్యూస్గా ఒక లెవెల్ నుంచి పైనుంచి కిందకి ఇలా వస్తూనే ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఏమైంది, ప్రైజ్ పైన ఓపెన్ అయింది, అక్కడి నుంచి ప్రైజ్ కంటిన్యూస్గా కిందకు వచ్చేసింది అనుకుందాం. అంటే ఇక్కడ ఏంటి, సెల్లర్స్ డామినేట్ చేసి ప్రైజ్ని పైనుంచి కిందకి తీసుకొచ్చారు. కానీ బయ్యర్స్ ఎవరైతే ఉంటారో సెల్లర్స్ ని కూడా ఓవర్టేక్ చేసి, సెల్లర్స్ ని కూడా డామినేట్ చేసి ప్రైస్ ని కనుక పైకి ఇలా తీసుకెళ్లిపోయి ఇలా ఒకవేళ క్లోజింగ్ ఇచ్చారు అనుకుంటే దాన్ని మనం హ్యామర్ క్యాండిల్ అనేసి అంటాము. అండ్ అలాంటప్పుడు ఇప్పుడు ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి క్లోజ్ అయింది. సో ఇలాంటప్పుడు మనకి ఇంకొకటి ఫామ్ అవుతుంది, అదేంటి, విక్ అనేది ఫామ్ అవుతుంది. సో విక్ ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇలా మనం చూసుకుంటే ఇలా ఒక విక్ అనేది కూడా మనకి కనిపిస్తుంది. అండ్ పైన కూడా ఒక చిన్న విక్ అనేది ఉంటుంది మనకి, ఓకేనా. సో అది కూడా ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఎస్. సో ఇలాగా మనకు ఒక హ్యామర్ క్యాండిల్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ హ్యామర్ క్యాండిల్ మీకు రెడ్ కలర్ లో ఉండొచ్చు, గ్రీన్ కలర్ లో ఉండొచ్చు, కలర్ తో సంబంధం లేదు, మనకి సైకాలజీ ఆర్ లాజిక్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి, ప్రైస్ మనకి ఇలా ఉంది, పై నుంచి కిందకి వచ్చింది, కంటిన్యూస్ గా నెగటివ్ గా క్యాండిల్ కిందకి వచ్చింది. కానీ ఈ ఎవరైతే సెల్లర్స్ ప్రైస్ ని కిందకి నెగటివ్ గా తీసుకొచ్చారో వీళ్ళకి అగెయిన్స్ట్ గా బయ్యర్స్ మళ్ళీ ప్రైస్ ని పైకి పుష్ చేసి ఇలా పైన క్లోజింగ్ ఇచ్చి ఇలా సుత్తి పట్టుకున్నట్టు ఇలాంటి ఒక ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ కనుక మీకు కనిపిస్తూ ఉంటే దాన్ని మనము హ్యామర్ క్యాండిల్ అనేసి అంటాము. సో హ్యామర్ క్యాండిల్లో కింద పెద్ద లాంగ్ విక్ ఉంటుంది, పైన బాడీ చిన్నగా ఉంటుంది, దానిపైన విక్ మళ్ళీ ఇంకొంచెం చిన్నగా ఉంటుంది. సో ఇలాంటి ప్యాటర్న్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎక్కడైనా చార్ట్ లో మీకు కనిపించింది అంటే అదేంటి, హ్యామర్ క్యాండిల్. అండ్ ఈ హ్యామర్ క్యాండిల్ మనకి ఏ ప్రైస్ యాక్షన్ ని సిగ్నిఫై చేస్తుంది, బుల్లిష్. అంటే మార్కెట్ పైనుంచి కిందకు వచ్చేసింది, బయ్యర్స్ డామినేట్ చేసి ప్రైస్ ని పైకి తీసుకెళ్లిపోయారు. సో మనం ఇక్కడ బుల్లిష్ ట్రెండ్ రివర్సల్ వస్తుంది అని చెప్పి ఇలా మనం హ్యామర్ క్యాండిల్ ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నే ఫ్లిప్ చేయండి. అంటే ఏంటి, ప్రైస్ కింద నుంచి పైకి వెళ్తాం అనుకుందాం. అంటే కింద ఇప్పుడు సపోజ్ ఎక్కడ ఎక్స్ లెవెల్ 0 అనుకుందాం, 0 నుంచి స్టార్ట్ అయ్యి పైన 100 రూపీస్ వరకు ప్రైస్ వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని రెడ్ కలర్ ఉంది కదా, దీన్ని మనం ఏం చేద్దాం అంటే గ్రీన్ కలర్ గా మార్చుకుందాం. సో అప్పుడు మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ తో వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది, ప్రైస్ ఒక 0 దగ్గర స్టార్ట్ అయింది, 100 రూపీస్ వరకు వెళ్ళింది. అంటే ప్రైస్ ఏంటి, బుల్లిష్ గా పైకి మూవ్ అనేది అయ్యింది. ఇప్పుడు ఏమైందంటే ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రైస్ ఇంత బుల్లిష్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పి సెల్లర్స్ ని డామినేట్ కూడా చేస్తూ ప్రైస్ ని కిందకి పుష్ డౌన్ అనేది చేసేసారు. సో అప్పుడు మనకి మళ్ళీ ఇటువైపు ఏమవుతుంది, ఇక్కడ పైన సైడ్ మనకు ఒక పెద్ద విక్ అనేది ఫామ్ అవుతుంది. సో విక్ ని డ్రా చేస్తున్నాను. ఎస్. సో మనకి పైన సైడ్ ఇలా ఒక పెద్ద విక్, కింద సైడ్ కూడా ఒక చిన్న విక్ అనేది మనకి ఇలా ఫామ్ అవుతుంది. సో మన ఫస్ట్ కేస్ సినారియోలో ఏంటి, ప్రైస్ పై నుంచి కిందకు వచ్చింది, కానీ బయ్యర్స్ ఇంకా స్ట్రాంగ్ వెళ్ళి ప్రైస్ ని పైకి పుష్ చేయడం వల్ల కింద సైడ్ ఒక లాంగ్ విక్ వచ్చి చిన్న షార్ట్ బాడీతో ఇలాగా సుత్తి హ్యామర్ లాగా మనకి ఫామ్ అయితే ఇది బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ హ్యామర్ క్యాండిల్ అనేసి అనుకుందాం. కానీ బేరిష్ సైడ్ వచ్చేటప్పటికి బేరిష్ సైడ్ లో ఏం జరిగింది, ప్రైస్ కంటిన్యూస్ గా పైకి వెళ్ళింది,
పైకి వెళ్ళిన తర్వాత సెల్లర్స్ డామినేట్ చేసి ప్రైస్ ని కిందకి పుష్ చేసేసారు. పుష్ చేయడం వల్ల పైన సైడ్ విక్ పెద్దగా ఉండి ఒక చిన్న బాడీ ఫామ్ అయ్యి మళ్ళీ కింద కూడా ఇంకొక చిన్న విక్ ఫామ్ అయింది. అంటే హ్యామర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉల్టా చేసినట్టు. అలా చేస్తే దీన్ని మనము షూటింగ్ స్టార్ అని పిలుస్తాము. సో ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి, ఇదేనో షూటింగ్ స్టార్. ఇది మనకి ఏ రివర్సల్ వస్తుంది? బేరిష్ రివర్సల్ ప్యాటర్న్. అంటే ఇప్పుడు ఒకవేళ పడుతున్న మార్కెట్ లో కనుక మీకు హ్యామర్ లాంటి క్యాండిల్ కనిపించింది అని అంటే ఇక్కడి నుంచి ప్రైస్ రివర్సల్ అవుతుంది, పైకి వెళ్తుంది అనేసి అర్థం. అదే విధంగా ఒక ఒక లేస్తున్న మార్కెట్ లో, అంటే ఇప్పుడు ప్రైస్ ఇలా పైకి వెళ్తుంది, ఇలా పైకి వెళ్తున్న మార్కెట్ లో ఇలాంటి ఒక క్యాండిల్ మీకు కనిపించింది అంటే ప్రైస్ అక్కడి నుంచి రివర్సల్ వస్తుంది, కిందకు వచ్చేస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏంటి? పడుతున్న మార్కెట్ కంటిన్యూస్ గా పడుతుంది, హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది అని అంటే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అని చెప్పి మనం ఇలా అనలైజ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటి? సైకాలజీ ఆఫ్ దిస్ పర్టికులర్ క్యాండిల్. అంటే ఈ క్యాండిల్ ఫామ్ అవ్వాలి అని అంటే ప్రైస్ ఎలా మూవ్ అవ్వాలి అని చెప్పి మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్ గా గుడ్డిగా ఎక్కడ పడితే అక్కడ ఫాలో అయిపోయామనుకోండి 100% మీకు లాస్ వస్తుంది. సో ఈ హ్యామర్ క్యాండిల్ అవ్వచ్చు, షూటింగ్ స్టార్ క్యాండిల్ అవ్వచ్చు, మేజర్ గా 4 చెక్ లిస్ట్ మ్యాచ్ అవ్వాలి, 4 క్రైటీరియాస్ మ్యాచ్ అవ్వాలి, అప్పుడే మీకు ఇది ప్రాఫిట్ అనేది ఇస్తుంది. సో దీంట్లో అన్నిటికంటే ఫస్ట్ ఏంటి అని అంటే ట్రెండ్. అంటే ఏంటి? ఇప్పుడు ఈ క్యాండిల్ నేను ఏం చెప్పాను? రివర్సల్ క్యాండిల్. అంటే ప్రైస్ ఎప్పుడు కూడా మార్కెట్ ట్రెండ్ కి రివర్సల్ గా మనకి ఈ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. సో మార్కెట్ ట్రెండ్ కి రివర్సల్ గా అంటే ఏంటి? ప్రైస్ ఇలా పై నుంచి కిందకు వస్తూ ఉంటే ఇక్కడికి ఈ లెవెల్కి వచ్చింది, ప్రైస్ ఇంకా కిందకి వెళ్ళింది, కానీ బయ్యర్స్ తీసుకొచ్చి పైకి పుష్ చేశారు కాబట్టి దీన్ని రివర్సల్ అంటున్నాము. సో ఒక హ్యామర్ క్యాండిల్ మనం స్పాట్ చేయాలని అంటే కంపల్సరీ 100% ఇది పై నుంచి కిందకు వస్తున్న మార్కెట్ లో డౌన్ ట్రెండింగ్ మార్కెట్ లో మాత్రమే మనం హ్యామర్ క్యాండిల్ ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు దాన్నే మనం షూటింగ్ స్టార్ లో తీసుకుంటే ప్రైస్ ఇలా కింద నుంచి పైకి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళింది, కానీ సెల్లర్స్ డామినేట్ చేసి కిందకి తీసుకొచ్చి క్లోజింగ్ ఇచ్చారు కాబట్టి ఇది నెగటివ్ క్యాండిల్. కాబట్టి ఎప్పుడు కూడా షూటింగ్ స్టార్ మనకి అప్ ట్రెండింగ్ మార్కెట్ లోనే రావాలి. సో హ్యామర్ ఏమో డౌన్ ట్రెండింగ్ మార్కెట్ లోనే ఫామ్ అవ్వాలి, షూటింగ్ స్టార్ ఏమో అప్ ట్రెండింగ్ మార్కెట్ లోనే ఫామ్ అవ్వాలి. ఇది అన్నిటికంటే ఫస్ట్ మోస్ట్ ఫండమెంటల్ రూల్. తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ ఏంటంటే పొజిషనింగ్ ఆఫ్ ద క్యాండిల్. అంటే ఏంటి? ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ ప్రైస్ డౌన్ ట్రెండ్ లో ఉంది, డౌన్ ట్రెండ్ లో మనకి హ్యామర్ ఫామ్ అయింది అనంగానే మనం డైరెక్ట్ గా వెళ్ళి ట్రేడ్ తీసుకోకూడదు. ఇప్పుడు ఈ హ్యామర్ క్యాండిల్ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర, మంచి స్ట్రాంగ్ ప్రీవియస్ సపోర్ట్ దగ్గర, ఎక్కడైనా మంచి వాల్యూమ్స్ ఉండే లెవెల్స్ దగ్గర అలాగా ఫామ్ అవ్వాలి. అప్పుడే దాన్ని ప్రాపర్ హ్యామర్ క్యాండిల్ సెటప్ అనేసి అంటాము. అలా కాకుండా ర్యాండమ్ గా ఎక్కడ పడితే అక్కడ ఓ చిన్న 2-3 రెడ్ క్యాండిల్స్ కనిపించాయి, అక్కడ హ్యామర్ ఫామ్ అయిపోయింది, ఇప్పుడు అది డౌన్ ట్రెండ్ లో ఉంది నేను తీసుకుంటాను అని అలా చేశారు అని అనుకుంటే 100% లాస్ అనేది చేసుకుంటారు. సో ఫస్ట్ డౌన్ ట్రెండ్ లో ఉందా లేదా కన్ఫర్మేషన్ తీసుకుంటూ ఈ హ్యామర్ క్యాండిల్ ఏదైనా స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఫామ్ అయిందా అని కూడా మనం చెక్ అనేది చేసుకోవాలి. అదే విధంగా షూటింగ్ స్టార్. సో ఇప్పుడు షూటింగ్ స్టార్ కూడా ప్రైస్ ఇలాగా పైకి మూవ్ అవుతుంది, పైకి మూవ్ అయిన తర్వాత జస్ట్ షూటింగ్ స్టార్ ఫామ్ అయిపోయింది అనగానే మనం ట్రేడ్ తీసుకోకూడదు. ఈ షూటింగ్ స్టార్ ప్రీవియస్ గా ఇక్కడ ఏదైనా రెసిస్టెన్స్ జోన్ ఉందా, రెసిస్టెన్స్ దగ్గర నుంచి ప్రైస్ రిజెక్షన్ తీసుకొని కిందకు వస్తుందా అని అబ్జర్వ్ చేసుకొని అప్పుడు మాత్రమే దీంట్లో ఎంటర్ అనేది అవ్వాలి. ఇప్పుడు లైన్ గా సపోజ్ 2-3 గ్రీన్ క్యాండిల్స్ కనిపించాయి, అక్కడ ఒక షూటింగ్ స్టార్ కనిపించింది అని అక్కడ ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి 100% లాస్ అనేది చేసుకుంటారు. సో మీరు ఏం చేయాలి? అప్ ట్రెండ్ ఉంటే సరిపోదు, అక్కడ షూటింగ్ స్టార్ ఫామ్ అయ్యే దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉందా లేదా అన్ని కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. సో సెకండ్ చెక్ లిస్ట్ ఏంటి? పొజిషనింగ్ ఆఫ్ ద క్యాండిల్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మూడోదేమో వాల్యూమ్స్. అంటే ఇప్పుడు సడన్ గా హ్యామర్ కానీ షూటింగ్ స్టార్ కానీ ఫామ్ అయినప్పుడు డైలీ ఏదైతే మనకి ఆ స్టాక్ అవ్వచ్చు, షేర్ అవ్వచ్చు, ఆ క్యాండిల్ అవ్వచ్చు ఉండే యావరేజ్ వాల్యూమ్ ఉంటుంది కదా, ఈ వాల్యూమ్ కంటే హ్యామర్ క్యాండిల్ కి వచ్చిన వాల్యూమ్ కొంచెం ఎక్కువ ఉందా లేదా, షూటింగ్ స్టార్ కి వాల్యూమ్ కొంచెం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని కూడా మనం కన్ఫర్మేషన్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఈ హ్యామర్ క్యాండిల్ షూటింగ్ స్టార్ క్యాండిల్ బేసిక్ ఫండమెంటల్ లాజిక్ ఏంటి, ఫార్ములా ఏంటి? ఒక బయ్యరు పైకి తీసుకెళ్లాడు, సెల్లర్ డామినేట్ చేసి ప్రైస్ ని కిందకి పుష్ చేశాడు. హ్యామర్ క్యాండిల్ కి ఏంటి?
కంటిన్యూస్ గా సెల్లర్ ప్రైస్ ని కిందకి పుష్ చేశాడు, బయ్యర్లు వచ్చి ప్రైస్ ని పైకి పుష్ చేశారు. సో ఇక్కడ యాక్టివిటీ ఎక్కువ జరిగితే ఒకళ్ళ మీద ఒకళ్ళు విన్ అవుతున్నాయి కదా, మనకి ఈ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో అందుకే ఈ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ కన్ఫర్మేషన్ తర్వాత, సెకండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత, మూడోది ఈ యాక్టివిటీ ఇంత హంగామా జరిగిన క్యాండిల్ చోట వాల్యూమ్స్ కూడా యావరేజ్ కంటే ఎక్కువ ఉండాలని చెప్పి కూడా ఈ థర్డ్ కన్ఫర్మేషన్ మీరు పెట్టుకోవాలి. ఇంకా ఫైనల్ గా ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కళ్ళు నేను ఎన్నిసార్లు చెప్పినా మిస్ చేసే పాయింట్ ఏంటి అని అంటే, కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉండాల్సిందే, లేకపోతే ట్రేడ్ తీసుకోవద్దు. కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది, ఇది హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఇందాక మనం అనుకున్న చెక్ లిస్ట్ అంతా ఉంది. ఇది మనకి హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది మనకి షూటింగ్ స్టార్ క్యాండిల్ కూడా ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏదైతే క్యాండిల్ ఫామ్ అయ్యాయో ఈ రెండు క్యాండిల్స్, వీటిని మనము సిగ్నల్ క్యాండిల్స్ అనేసి అంటాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఏదైతే ఇప్పుడు ఈ క్యాండిల్ డౌన్ ట్రెండ్ లో ఫామ్ అవ్వాలన్నాను, ఈ క్యాండిల్ అప్ ట్రెండ్ లో ఫామ్ అవ్వాలన్నాను, అంత బాగానే ఉంది. సెకండ్ చెక్ లిస్ట్ ఏంటి, మనము ఇది ఎక్కడైనా సపోర్ట్ జోన్ దగ్గర ఫామ్ అయిందా, ఇది ఎక్కడైనా రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఫామ్ అయిందా అని సెకండ్ చెక్ లిస్ట్ మనం పెట్టుకున్నాం, బాగుంది. మూడోది ఏంటి, వాల్యూమ్స్, అంటే వాల్యూమ్ క్యాండిల్స్ ఇలా పెద్దగా వస్తున్నాయా లేదా ఈ క్యాండిల్ దగ్గర చూసుకోవాలి అని చెప్పాను, బాగానే ఉంది. సో ఇప్పుడు ఈ మూడిటి వల్ల ఇక్కడ మనకి ఏం కనిపిస్తోంది అని అంటే, ఇక్కడ నుంచి మోస్ట్ లైక్లీ ప్రైస్ రివర్సల్ అయి పైకి వెళ్తుంది, ఇక్కడ నుంచి మోస్ట్ లైక్లీ ప్రైస్ రివర్సల్ వచ్చి కిందకు వస్తుంది అని చెప్పి మనకి ఐడెంటిఫికేషన్ ఇస్తున్నాయి కదా. సో ఐడెంటిఫికేషన్ సిగ్నల్ ఇస్తున్నాయి కాబట్టి ఈ హ్యామర్ క్యాండిల్ అవ్వచ్చు, షూటింగ్ స్టార్ అవ్వచ్చు, మనకి సిగ్నల్ క్యాండిల్ లాగా పనిచేస్తాయి. సో కన్ఫర్మేషన్ ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలి, దీని నెక్స్ట్ క్యాండిల్ దీని యొక్క హై బ్రేక్ చేస్తేనే ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పుడు షూటింగ్ స్టార్ కనిపించినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ దీని యొక్క లో బ్రేక్ చేస్తేనే మాత్రమే మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ క్యాండిల్ హై ఒకవేళ 100 రూపీస్ ఉంది అనుకుందాం. సో దీన్ని ఇక్కడ 100 యాడ్ చేస్తున్నాను. 100 ఉంది అని అంటే నెక్స్ట్ క్యాండిల్ 101 టచ్ అవ్వంగానే మీరు ఎంటర్ అయిపోవచ్చు. ఇప్పుడు దీనికి మీరు 100% గా నేను ఆ క్యాండిల్ క్లోజ్ అవ్వాలని వెయిట్ చేయక్కర్లేదు. సిగ్నల్ క్యాండిల్ వచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ హై క్రాస్ చేస్తూ ఉంటేనే మీరు ఎంట్రీ తీసేసుకోవచ్చు. సో నార్మల్ గా ట్రేడింగ్ సిస్టమ్ లో మీరు ఏం చేయొచ్చు, ఒక సింపుల్ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీకు ట్రేడ్ అనేది ఎంటర్ అయిపోతారు. అదే విధంగా షూటింగ్ స్టార్ లో సపోజ్ ఇది ఒక 50 రూపీస్ అనుకుందాం. సో నెక్స్ట్ క్యాండిల్ 49 రూపీస్ టచ్ అవ్వంగానే మీరు ఎంట్రీ అనేది తీసేసుకోవచ్చు. సో అది 100% మీరు ఫాలో అవ్వాలి. అండ్ చాలా మంది ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ కోసం వెయిట్ చేయకుండా జస్ట్ షూటింగ్ స్టార్ ఫామ్ అయింది, హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది అని ట్రేడ్ తీసుకుంటే కనుక మీరు లాస్ అనేది చేసుకుంటారు. సో కంపల్సరీ మీరు అది దృష్టిలో అనేది పెట్టుకోవాలి. సో ఈ 4 చెక్ లిస్ట్ ని మెయింటైన్ చేయండి హ్యామర్ లేదా షూటింగ్ స్టార్ ని కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ చేయాలంటే. తర్వాత ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, స్టాప్ లాస్ పెట్టేటప్పుడు చాలా మంది స్టాప్ లాస్ కూడా రాంగ్ గా పెడుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూద్దాం, ఓకేనా. ఇప్పుడు మనం కొన్ని కండిషన్స్ తీసుకుంటే, ఇప్పుడు ఇక్కడ మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్ లో బాగానే ఉంది. సో దీన్ని మనం రెడ్ చేసుకొని కొంచెం లావ్ చేసుకుంటే మనకు కనిపిస్తుంది. సో ఎస్, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ప్రైస్ డౌన్ ట్రెండ్ లో ఉంది, డౌన్ ట్రెండ్ లో మనకు ఒక మంచి హ్యామర్ క్యాండిల్ కూడా ఇక్కడ ఫామ్ అయింది అని మనకు కనిపిస్తుంది. సో హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది కదా, మనం ఇక్కడ సాలిడ్ గా ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకు, మనకి ఇక్కడ దీన్ని కొంచెం లావ్ చేసుకొని, ఎస్, మనకి ఇక్కడ సపోర్ట్ జోన్ కూడా కనిపిస్తోంది. సో ఇంకేం లేదు, ఇది పర్ఫెక్ట్ హ్యామర్ క్యాండిల్, ఇక్కడ ట్రేడ్ తీసుకుందామని చాలా మంది ట్రేడ్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం వల్ల ఏం జరిగిందో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. చూడండి ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఇక్కడ హ్యామర్ క్యాండిల్ ఉంది. సో హ్యామర్ క్యాండిల్ లో మనం స్టాప్ లాస్ ఎలా పెట్టుకుంటాం, స్టాప్ లాస్ ఇక్కడ కింద పెట్టుకుంటాం, రైట్. ఇక్కడ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. కానీ ఈ నెక్స్ట్ క్యాండిల్ చూసారా, కొన్ని క్యాండిల్ ఒక 4-5 క్యాండిల్, ఇక నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది, ప్రైస్ పైకి కూడా మూవ్ అయింది. కానీ కొద్దిగా పైకి వెళ్ళంగానే కిందకు వచ్చి మనం ఏదైతే స్టాప్ లాస్ లెవెల్ పెట్టుకుంటామో అది హిట్ అయ్యి ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళి మన టార్గెట్ అనేది ఇక్కడ హిట్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, నేను స్టాప్ లాస్ పెట్టాను, నా స్టాప్ లాసే హిట్ అయింది అంటే హ్యామర్ క్యాండిల్ స్టిక్ పని చేయట్లేదు అని చెప్పి ఒక హ్యామర్ క్యాండిల్ స్టిక్ అవ్వచ్చు, ప్రైస్ యాక్షన్ మీద అవ్వచ్చు, నెగటివిటీ బిల్డ్ అనేది చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ బై డిఫాల్ట్ స్టాప్ లాస్ కరెక్ట్ ప్లేస్ లో ఉందా లేదా అని మీరు అనలైజ్ చేసుకోవాలంటే, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మీరు షార్ట్ టర్మ్ ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో, దీన్ని మళ్ళీ లావ్ చేసుకుంటాను, ఎస్. సో ఇక్కడ షార్ట్ టర్మ్ సపోర్ట్ జోన్ ఏదైతే ఉంటుందో దీన్ని మాత్రమే మీరు కన్సిడర్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే కొంచెం జూమ్ అవుట్ చేస్తానో, చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో, కొంచెం జూమ్ అవుట్ చేశానో
జూమ్ అవుట్ చేస్తే దీన్ని కొంచెం నారో డౌన్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇంకొక సపోర్ట్ జోన్ కనిపిస్తుంది చూడండి. ప్రీవియస్ గా ఇక్కడ ప్రైస్ రివర్సల్ వచ్చిన జోన్ ఇది ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక చిన్న బాక్స్ గీసుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఈ బాక్స్ ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుందాం. సో ఇక్కడ ఏమైంది, మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ ఇదే లెవెల్ నుంచి రివర్సల్ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది, బానే ఉంది, ట్రేడ్ సెటప్ ప్రైస్ అంతా పర్ఫెక్ట్ గా బానే ఉంది. కానీ ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, హ్యామర్ క్యాండిల్ కింద పెట్టుకోవాలా, లేకపోతే ప్రీవియస్ డేటా ప్రకారము స్ట్రాంగ్ సపోర్ట్ మనకి ఈ జోన్ దగ్గర ఉంది కాబట్టి అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలా అంటే కొంచెం జూమ్ అవుట్ చేసి ప్రీవియస్ గా మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ ఎక్కడుంది అని ఐడెంటిఫై చేసుకొని దాని దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎప్పుడైతే ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ వచ్చి స్టాప్ లాస్ హిట్ చేసింది అని చెప్పి నార్మల్ రీటైల్ ట్రేడర్ స్టాప్ లాస్లు అన్ని ఇక్కడ పోయినప్పటికీ కూడా మీ స్టాప్ లాస్ సేఫ్ ఉంది, ఎందుకంటే మీరు ఈ జోన్ లో పెట్టుంటారు. సో జస్ట్ హ్యామర్ క్యాండిల్ వచ్చింది కదా అని చెప్పి మీరు ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ 90% రీటైలర్స్ లాగా మీరు కూడా లాస్ చేసుకుంటారు. బట్ మాలాంటి ప్రొఫెషనల్స్ కొంచెం ప్రీవియస్ డేటాని అనలైజ్ చేసుకొని స్టాప్ లాస్ కి ఇంకొంచెం ఎక్కువ స్పేస్ ఇవ్వడం వల్ల మేము సేఫ్ గార్డ్ అనేది అవుతాము. అండ్ తర్వాత మాకు కావాల్సిన 1:2, 1:3 రిస్క్ రివార్డ్ మేము మెయింటైన్ చేసుకుంటూ ప్రాఫిట్స్ అనేవి చేసుకుంటుంటాము. సో మీరు అది అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఇంకొన్ని నేను మార్క్ చేసి పెట్టాను. అగైన్ సెబీ డేటా వల్ల, సెబీ రూల్స్ ప్రకారం వల్ల నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వలేకపోతున్నాను, బట్ కొన్ని అయితే డెఫినెట్ గా ఇస్తాను. సో దాంట్లో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ హ్యామర్ క్యాండిల్ ని మనం కన్సిడర్ చేయొచ్చా లేదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇక్కడ మీరు చూడండి, ప్రైస్ పై నుంచి కిందకి డౌన్ ట్రెండ్ లో ఉంది, ఇక్కడ ఏదో మనకి సపోర్ట్ జోన్ ఏదో కనిపిస్తోంది. సో ఇక్కడ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చా అంటే ట్రేడ్ తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకు అనంటే ప్రీవియస్ ట్రెండ్ ఏముందో చూడండి, ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి ట్రెండ్ ఎక్కడో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇంత పైకి వెళ్ళిన తర్వాత ఇది రీట్రేస్మెంట్ కూడా కాదు, జస్ట్ కన్సాలిడేషన్ జోన్ అంతే. మరి ఆ కన్సాలిడేషన్ జోన్ లో ఉండే హ్యామర్ క్యాండిల్ కి సిగ్నిఫికెన్స్ ఎంత ఉంటుంది, మీరు ట్రేడ్ ఎలా తీసుకుంటారు. సో అందుకే హ్యామర్ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఏ ప్లేస్ లో ఫామ్ అవుతుంది అని చెప్పి కూడా మీరు కన్సిడర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ కూడా చూడండి, సేమ్ ప్రైస్ కంటిన్యూస్ గా పెద్ద గ్యాప్ ఓపెన్ అయింది, ప్రైస్ కి మూవ్ అయింది, చిన్న రీట్రేస్మెంట్ వచ్చింది, ఇక్కడ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది అని చెప్పి మీరు ట్రేడ్ అనేది అవాయిడ్ చేయాలి, అక్కడ తీసుకోకూడదు. అలాగే మనం ఇక్కడ ఇంకొక హ్యామర్ పొజిషన్ చూద్దాం. సో ఇక్కడ ఏమైంది, ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉంది, అప్ ట్రెండ్ లో వెళ్తున్న ప్రైస్ ని ఇక్కడ హ్యామర్ ఫామ్ అయితే ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చా, లేదు, ఎందుకంటే డౌన్ ట్రెండ్ లో ఫామ్ అవ్వాలి. సో అక్కడ కూడా మీకు హ్యామర్ క్యాండిల్ అనేది మీకు వర్కౌట్ అనేది అవ్వదు. తర్వాత ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, కంటిన్యూస్ గా ప్రైస్ అనేది పైకి అప్ ట్రెండ్ లో మూవ్ అవుతుంది, రీట్రేస్మెంట్ వచ్చింది, హ్యామర్ క్యాండిల్ ఫామ్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీకు ప్రాఫిట్ 100% వచ్చింది. కాకపోతే ఇలాంటి ప్రాబబిలిటీ మీకు ఎన్నిసార్లు వస్తుంది మార్కెట్లో, ఎక్కువ సార్లు రాదు. సో ఇలాంటి ప్లేసెస్ లో హ్యామర్ క్యాండిల్ వచ్చినప్పటికీ కూడా వైజ్ ట్రేడర్ ఎవరైతే ఏం చేస్తారో వాళ్ళు దీన్ని అవాయిడ్ అనేది చేస్తారు. తర్వాత ఎగ్జాంపుల్లో ఒక మంచి సెటప్ లో చూడాలంటే ఇక్కడ చూడండి, లాంగ్ టర్మ్ కి ఎంత ఆల్మోస్ట్ 2-3 డేస్ ఇక్కడ కన్సాలిడేట్ అయింది. దానికంటే ముందర కంటిన్యూస్ అప్ ట్రెండ్ లో ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉండి స్లోగా డౌన్ ట్రెండింగ్ ఛానల్లో ప్రైస్ అనేది కిందకి కన్సాలిడేషన్ వస్తూ అక్కడ మనం ఎక్కడైతే మల్టిపుల్ టైమ్స్ వాలటైల్ రీజియన్ లో ఎప్పుడైతే హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిందో అప్పుడు మనకి హ్యామర్ క్యాండిల్ వెయిట్ అనేది పెరుగుతుంది అండ్ కంటిన్యూస్ గా మార్కెట్ అనేది ప్రైస్ మూవ్ అయింది. సో కన్సాలిడేషన్ కూడా ఎలాంటి ఫేజ్ లో జరిగింది, ఎంత టైం ఫ్రేమ్ కి జరిగింది అని కూడా కన్సిడర్ చేసుకొని ఇలాంటి ప్లేసుల్లో మీరు కొంచెం హ్యామర్ క్యాండిల్ ని కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. తర్వాత షూటింగ్ స్టార్ ఎగ్జాంపుల్ లో కూడా మనం చూద్దాం, గుడ్ షూటింగ్ స్టార్ సెటప్. సో ఇప్పుడు కంటిన్యూస్ గా ప్రైస్ ఏమైంది, కింద నుంచి ఎంత పైకి కంటిన్యూస్ గా షూట్ అవుతుంది, ఇంత ర్యాలీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేసింది, ఒక పీక్ క్రియేట్ చేసింది, కిందకు వచ్చింది. తర్వాత సెకండ్ ఇంకొక పీక్ క్రియేట్ చేసింది, కిందకు వచ్చింది. తర్వాత ఏం చేసింది, థర్డ్ పీక్ క్రియేట్ చేసింది, మళ్ళీ కిందకు వస్తుందా లేదా, ఈ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఇది వస్తుందా లేదా ఎవరికి తెలీదు, బట్ మనకి పీక్ అంటే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి చిన్న రెసిస్టెన్స్ జోన్ నేను గీసుకుంటే రెసిస్టెన్స్ జోన్ దగ్గర మనకి షూటింగ్ స్టార్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి అప్ ట్రెండ్ లో కనిపిస్తుంది, ఇక్కడ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి అండ్ ఫైనల్ గా నాకు కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది కాబట్టి చాలా చిన్న స్టాప్ లాస్ తో ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అవుతే స్టాప్ లాస్ నేను ఇక్కడ పైన పెట్టుకుంటాను, ఎందుకంటే కొంచెం జూమ్ అవుట్ చేస్తే నాకు ప్రీవియస్ గా ఎక్కడ చాలా పైన కనిపించింది, ఎంత ఆల్మోస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంత పెద్ద స్టాప్ లాస్ మనకు అవసరం లేదు, ఎందుకంటే 5 మినిట్ లో మనం టైం ఫ్రేమ్ చేస్తున్నాం కాబట్టి ఇంత దూరం ఉన్నది అంత సిగ్నిఫికెన్స్ ఉండదు. బట్ స్టిల్ నెక్స్ట్ లాజికల్ గా మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఉంది. సో ఆ ప్లేస్ లో కనుక మనం స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా ఈజీగా 1:2, 1:3 రిస్క్ రివార్డ్ తో చాలా మంచిగా మనకి ఈ షూటింగ్ స్టార్ సెటప్ అనేది ఫామ్ అయింది. సో మీరు హ్యామర్ అయినా సరే షూటింగ్ స్టార్ అయినా సరే వీడియో లెంత్ పెరిగిపోతుంది. సో హ్యామర్ అయినా సరే షూటింగ్ స్టార్ అయినప్పటికీ కూడా ఏ ప్లేసెస్ లో అవాయిడ్ చేయాలి, అండ్ హ్యామర్ క్యాండిల్ అవ్వచ్చు షూటింగ్ స్టార్ క్యాండిల్ అవ్వచ్చు
పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవ్వాలి అనంటే మనం చూసుకోవాల్సిన ఆ 4 పాయింటర్స్ చెక్ లిస్ట్‌ని ఎప్పుడూ మర్చిపోకండి. అండ్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న 4 పాయింట్ చెక్ లిస్ట్ మ్యాచ్ అవుతేనే ట్రేడ్ తీసుకుంటే పర్ఫెక్ట్ ప్లేస్‌లో ట్రేడ్ తీసుకుంటారు. లాసెస్‌ని తక్కువ చేసుకుంటారు. ఆటోమేటిక్‌గా ప్రాబబిలిటీ పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా ప్రాఫిటబిలిటీ అనేది పెరుగుతుంది. ఇంకా వీటితో పాటు జనరల్ ఏవైతే ఫండమెంటల్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయో సైకలాజికల్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు, రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్ అవ్వచ్చు, అవి మనం చూసుకుంటే 100% ప్రతి క్యాండిల్‌కి స్టాప్ లాస్ కంపల్సరీ ఉండాలి. స్టాప్ లాస్ లేకుండా అసలు ట్రేడే చేయకూడదు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఆప్షన్ ట్రేడింగ్‌లో చేసేటప్పుడు ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటారో వాళ్ళు ఎట్ ద మనీ అవ్వచ్చు, ఇన్ ద మనీ అవ్వచ్చు, ఈ ఆప్షన్ కాంట్రాక్ట్స్ మాత్రమే చూస్ అనేది చేసుకోండి. ఎక్స్‌పైరీ 1-2 డేస్‌లో ఉంటే నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్‌ని మీరు కన్సిడర్ చేసుకొని దాంట్లో మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవాలి. సో మీరు ఈ వీక్‌లో ట్రేడ్ చేస్తున్నారు, ఫార్ ఓటీఎం కాంట్రాక్ట్స్‌లో ట్రేడ్ చేస్తున్నారు అనుకుంటే వాలటిలిటీ వల్ల అవ్వచ్చు, థీటా వల్ల అవ్వచ్చు లాస్ అనేది చేసుకుంటారు కాబట్టి దాన్ని మీరు డెఫినిట్‌గా అవాయిడ్ అనేది చేయాలి. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు మార్కెట్ మనం తీసుకున్న పొజిషన్‌లో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ కిందకొస్తోంది కదా! మళ్ళీ ఎప్పుడైనా రివర్సల్ ఎళ్తే మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని చెప్పి దయచేసి యావరేజింగ్ అవుట్ అస్సలు చేయకండి. అండ్ పర్ ట్రేడ్‌లో కూడా ఎంత లాట్స్‌తో ఎంటర్ అవ్వాలి, ఎంత క్యాపిటల్‌తో ఎంటర్ అవ్వాలి అన్నది కూడా మాక్సిమం మీరు రిస్క్‌ని డిఫైన్ చేసి పెట్టుకోండి. నా దగ్గర రూ. 1,00,000 ఉన్నాయనంటే నేను మాక్సిమం 1000, 1500 లేకపోతే 2000 మాత్రమే లాస్ తీసుకుంటాను. 5,000, 10,000, 15,000, 20,000 ఇలాంటి లాస్ తీసుకున్నారు అని అనుకుంటే క్యాపిటల్ మొత్తం ఎగరగొట్టేస్తారు కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ రూల్స్ కూడా మీరు 100% ఫాలో అవ్వాలి. ఇంకా దాంతో పాటు ఈ హ్యామర్ క్యాండిల్స్ అవ్వచ్చు, షూటింగ్ స్టార్ క్యాండిల్స్ అవ్వచ్చు, ఫస్ట్ మేబీ ఒక 15-20 మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్ అనుకోండి. ఈ హాఫ్ అన్ అవర్ టైంలో కనుక మీకు కనిపిస్తుంటే మీరు అవాయిడ్ అనేది చేయండి. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు చాలా వాలటిలిటీ ఉంటుంది, కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సో అలాంటి కన్‌ఫ్యూజన్‌లో మీకు హ్యామర్, షూటింగ్ స్టార్ వచ్చినా కూడా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయండి. అండ్ ఇంకా ఫైనల్‌గా ఈవెంట్‌ఫుల్ డేస్ ఉన్నాయనుకుంటే అప్పుడు కూడా ప్రైస్ యాక్షన్ ఎగ్జాక్ట్‌గా పని చేయదు కాబట్టి అప్పుడు కూడా మీరు ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయాలి. చాలా స్పెసిఫిక్‌గా ఈ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు. ఇంకా అన్నిటికంటే లాస్ట్‌ది ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్‌లు, యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో, ట్రైనర్‌లో, ట్రేడర్‌లో, టిప్స్ ఫర్మ్‌లో ఎవ్వడు ఏం చెప్పినా కూడా ట్రేడ్ అనేది తీసుకోకండి. మీ ట్రేడ్ మీ డెసిషన్ అయ్యుండాలి. వేరే వాళ్ళ డెసిషన్ 100% ఉండకూడదు. సో నేను రైట్ చేస్తున్నానా, రాంగ్ చేస్తున్నానా అని చెప్పి మీరే డెసిషన్ తీసుకొని మీరే చేసి కాన్ఫిడెంట్‌గా ట్రేడింగ్ అనేది చేసుకోండి. సో ఈ వీడియో త్రూ మీ అందరికీ హ్యామర్ క్యాండిల్ అవ్వచ్చు, షూటింగ్ స్టార్ క్యాండిల్ అవ్వచ్చు, డీటెయిల్డ్‌గా ఎలా ట్రేడ్ చేయాలి అని డీటెయిల్డ్‌గా డౌట్స్ ఏం లేకుండా క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. అండ్ దీని రిలేటెడ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అడగడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు కమ్యూనిటీలో కామెంట్ సెక్షన్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో, మీరు ఎన్ని కామెంట్స్ చేస్తారో దాన్ని బట్టి నేను మీకు ఇంకా అంత హెల్ప్ ఎక్కువ చేయగలుగుతాను. సో మనం అందరం కింద కామెంట్ సెక్షన్‌లో కాన్వర్జేషన్ బిల్డ్ చేసుకుంటూ మన అందరం హ్యాపీగా నేర్చుకుంటూ గ్రో అనేది అవుదాము. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాయా? నెక్స్ట్ మీకు షూటింగ్ స్టార్ మీద అవ్వచ్చు. షూటింగ్ స్టార్ మీద ఆల్రెడీ కవర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఎన్‌గల్ఫింగ్ మీద క్యాండిల్స్ మీద అవ్వచ్చు, లేకపోతే మరోబోజోస్ అవ్వచ్చు, మార్నింగ్ స్టార్‌లు అవ్వచ్చు. వీటి ట్రేడ్ సెటప్ మీద కూడా డీటెయిల్డ్ వీడియోస్ కావాలి. అండ్ ఇదంతా కూడా ఒక ప్లే లిస్ట్ లాగా చేసి మీ అందరికీ ఇవ్వాలి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో ప్లే లిస్ట్ అని స్పామ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.